చేర్యాల ప్రాంతంలో వేల సంఖ్యలో కోర్టు కేసులు ఉన్నాయని వీటి పరిష్కారానికి చర్యలు పట్టణ కేంద్రంలో కోర్టును ఏర్పాటు చేయాలని సిపిఎం మరియు జేఏసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన ఫలితంగా సాధించుకున్న కోర్టును 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రారంభించడం లేదని సంబంధిత అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డిలు వెంటనే చొరవ తీసుకుని చేర్యాల కోర్టును ప్రారంభించి చేర్యాల ప్రాంత ప్రజలకు సౌలభ్యం కల్పించి చేర్యాల ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సిపిఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రోజున సిపిఎం ఆధ్వర్యంలో వెంటనే కోర్టును ప్రారంభించాలని చేర్యాల మెయిన్ రోడ్డు గాంధీ సెంటర్ నుండి కోర్టుకు కేటాయించిన భవనం ఎంపీడీఓ కార్యాలయం వరకు 2 కిలోమీటర్ల పాటు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, చేర్యాల మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో, చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, మద్దూరు మండల కార్యదర్శి అలటి యాదగిరి, దూల్మిట్ట మండల బాధ్యులు చోపరి రవికుమార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండకింది అరుణ్ కుమార్, రామ్సాగర్, సర్పంచ్ తాడూరి రవీందర్, అత్తిని శారద, దాసరి ప్రశాంత్, పోలోజు శ్రీహరి, ఆముదాల నర్సిరెడ్డి, మాకు దేవేందర్ రెడ్డి, బోయిని మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ముందు అనేక వాగ్దానాలు చేశారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి పోరాటాలు చేస్తా ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నిమ్మకి నీరెత్తినట్లుగా మాదే అయిపోయింది, ఓడకేదాక ఓడమల్లే, ఓడకినా బోడమల్లే అనే రీతిలో ఈ నాయకులు వివరిస్తా ఉన్నారు. ఇప్పటికైనా చేర్యాలలో కోర్టు భవనం మీద ఎప్పుడైనా కేటాయించి అధికారులు కేటాయించారు కాబట్టి వెంటనే చేర్యాల కోర్టు ప్రారంభించాలని సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ ప్రాంత చిలకాల కోరికైనటువంటి రెవెన్యూ డివిజన్ కూడా గత 7 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు మేము చేస్తామని చెప్పారు, కానీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతాప్ రెడ్డి గారు అప్పుడు ఈ జేసీగా ఏర్పాటు చేసి పోరాటంలో పాల్గొన్నాడు. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా రెవెన్యూ డివిజన్ ఊసి ఎత్తకుండా ఆయన ఏదో బిల్డప్లు కొడతా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా చేర్యాల ప్రాంతమైనటువంటి కోర్టు ఒకటి, రెవెన్యూ డివిజన్ ఒకటి, చేర్యాల పాత నియోజకవర్గాన్ని కూడా పునరుద్ధరించాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ నుండి స్థానిక చేర్యాల ఎంపీడీఓ ఆఫీసు వరకు మరి సిపిఎం పార్టీ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే చేర్యాల ప్రాంతానికి మంజూరైనటువంటి కోర్టును వెంటనే ప్రారంభించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే కాదు, చేర్యాల ప్రాంత చిరకాల కోరికైనటువంటిది తాలూకా ఉన్నటువంటి దాన్ని చేర్యాల పాత నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లతోటి ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ ప్రాంత ద్రోహి ఎవరంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము. ఎందుకనంటే గతంలోనే చేర్యాల డీలిమిటేషన్ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉండి సంతకం పెట్టి డీలిమిటేషన్ లో చేర్యాలను నియోజకవర్గానికి ఎత్తిసినటువంటి దుర్మార్గుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఈ రోజు కోర్టును రాకుండా ఈ రోజు ప్రారంభించకుండా అడ్డుకుంటున్నటువంటి వ్యక్తి కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి మరి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నువ్వు చెప్పుతే వెంటనే ప్రారంభం కావడానికి అవకాశం ఉంది. కానీ నీకు ఎమ్మెల్యే పదవి ఇయ్యలే ప్రజలు, కాబట్టి కోపంతో ఈరోజు చేర్యాల ప్రాంతాన్ని అభివృద్ధిని అడ్డుకుంటున్నావు. ఖబర్దార్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, వెంటనే నువ్వు చేర్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి కోర్టును వెంటనే ప్రారంభించాలి. అట్లాగే పాత నియోజకవర్గంకి రావడానికి కృషి చేయాలి. రెవెన్యూ డివిజన్ కోసం నువ్వు కృషి చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత నీ మీద ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఊరూరున్న ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మన చేర్యాల ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ కోసం అదే రకంగా కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాల్లో భాగంగా గత 2 సంవత్సరాల కింద కోర్టు చేర్యాలకు వస్తుందని మంజూరు చేసిన పరిస్థితి ఉన్నది ప్రభుత్వం. అయినప్పటికీ అవి మరమ్మతులు అయిపోయినాయి. ఈ కోర్టు భవనాన్ని, ఎంపీడీఓ కార్యాలయాన్ని కోర్టు భవనానికి కేటాయించిన పరిస్థితి ఉన్నది. కేటాయించి కూడా 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఈ ప్రభుత్వము, ఈ పాలకులు కాలయాపన చేస్తుండ్రు. వెంటనే కోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఈరోజు ప్రత్యేక డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ కోర్టు అవసరాలకు చేర్యాల ప్రాంతం నుండి సుమారు ప్రతిరోజు 200 మంది సిద్దిపేట కోర్టుకు పోవాల్సిన దుస్థితి వచ్చింది. అక్కడ పోయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ కాలం గడిపొస్తుండ్రు. కానీ మనకు చేర్యాలనే ఉంటే ఎంతో అనుకూలంగా ఉంటది. ఈ ప్రభుత్వము మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ కోర్టు పనులను వెంటనే దీన్ని ప్రారంభించాలి. పనులన్నీ పూర్తయిపోయినాయి. ఈ కాలయాపన చేయకుండా వెంటనే ప్రారంభించి చేర్యాల ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి, లేని పక్షంలో సిపిఎం పార్టీ అంచెలంచెలుగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తుంది. కోర్టు ప్రారంభించేంత వరకు ఇక్కడ సిపిఎం కార్యకర్తలు పోరాటం చేస్తారని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ, ప్రారంభించాలని కోరుతూ ఈరోజు మద్దూరు, చేర్యాల, కుమ్రవెల్లి, దూల్మిట్ట మండలాలతోటి 4 మండలాలతోటి ఈరోజు గాంధీ సెంటర్ నుంచి
ఎక్కడైతే కోర్టు ఏర్పాటు చేయాలని ఎంపీడీ ఆఫీసును కేటాయించారో అక్కడి వరకు పాదయాత్ర నిర్వహించడం అనేది జరిగింది. ఎందుకంటే సుమారు 2 సంవత్సరాల క్రితము ఈ చేర్యాల ప్రాంతానికి కోర్టు మంజూరైనటువంటి పరిస్థితి ఉన్నది. 2 సంవత్సరాల నుంచి శాంక్షన్ అయి 2 సంవత్సరాలు గడిచి దానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయాన్ని కోర్టుకు కేటాయించడం జరిగింది. కోర్టుకు అవసరం ఉన్నటువంటి మెటీరియల్ కూడా ఇక్కడ తెచ్చిపెట్టడం జరిగింది. అదేవిధంగా కోర్టుకు సంబంధించినటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో కోర్టుకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ను కూడా ఉద్యోగులను కేటాయించడం కూడా జరిగింది. కానీ ఈ కోర్టుకు సంబంధించినటువంటి ఫైల్ ఏదైతే ఉన్నదో సెక్రటేరియట్ లో పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని సెక్రటేరియట్ నుంచి ఫైల్ కదిలించడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేనటువంటిది ఉంది. అందుకోసమే ఈ కోర్టు పెండింగ్ లో ఉన్నటువంటిది ఉంది. వెంటనే దీన్ని ప్రారంభించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు కొన్ని వేలాది కేసులు ఈ హుస్నాబాదు, సిద్దిపేట కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటి కోసము ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ కోర్టును ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చర్యలకు మహద్దశ తీసుకురావాలంటే ఈ చర్యలను రెవెన్యూ డివిజన్ ప్రధానంగా చేయాల్సినటువంటిది ఉంది. అదేవిధంగా నియోజకవర్గం కూడా ఏర్పాటు చేయాల్సినటువంటిది అవసరము ఉన్నటువంటిది ఉంది. అందుకోసం సిపిఎం పార్టీ ఎర్ర జెండా నాయకత్వంలో ఈ రోజు ఈ సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు చేయడం కోసం రూపకల్పన చేసి అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి ఈ సమస్యల సాధన కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. కోర్టును ప్రారంభించాలని కోరుతూ సిపిఎం పార్టీ 4 మండలాల కమిటీల ఆధ్వర్యంలో చేర్యాల గాంధీ సెంటర్ నుండి ఎంపీడీఓ ఆఫీస్ వరకు 2 కిలోమీటర్లను పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టడం జరిగింది. చేర్యాలలో కోర్టు ప్రారంభించాలని అనేక సంవత్సరాల కాలం నుంచి పోరాటం జరుగుతున్నది. ఇది శాంక్షన్ అయింది, 2 సంవత్సరాలు పూర్తయింది. మరి సిబ్బందిని కూడా కేటాయించారు. ఎంపీడీఓ ఆఫీసును కోర్టుగా మార్చాలని రిపేర్ కూడా చేయటం జరిగింది. ఇది కూడా పూర్తయింది. మరి కారణం ఏందో తెలియదు కానీ మరి ఇప్పటికి కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. మరి చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి 53 గ్రామాలు 4 మండలాలలో చాలా కేసులున్నాయి, వేల కేసులున్నాయి. జనగామ నుంచి ఈ కేసులన్నీ జిల్లా మారంగానే సిద్దిపేటకు పోయినాయి. సిద్దిపేట నుంచి ఇప్పుడు చేర్యాలకు రావాలి. అవి కట్టగట్టి పెట్టిర్రు సిద్దిపేటలో, కానీ ఇంతవరకు కూడా ఈ చేర్యాలకు మార్చడం అనేటువంటిది లేదు. ఈ కోర్టును ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. మరి దీనికి కారణం ఏందో అధికార పార్టీ నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే చేర్యాల ప్రాంతంలో అడ్వకేట్స్ ఉన్నారు, లాయర్స్. వీళ్ళు కోర్టే రాలే 2 అసోసియేషన్లు ఏర్పాటు చేశారు. 2 అధ్యక్షులు 2 ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. 2 గుంపులుగా విడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 2 గుంపులు కూడా కాంగ్రెస్ నాయకుడు జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అని ఉంటాడు. ఆ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి దగ్గరికి 2 టీములు కూడా రోజు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయనకేమైందో, ఎందుకంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జనగామ నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత ఏం పట్టించుకుంటలేడు. ప్రజల వలన పోతే కూడా సీదరించుకుంటున్నాడు. ఇక్కడ కోర్టు అడ్డుకోవడానికి కారణం ఎవడు అంటే ఆయన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. ఆ కోర్టును అడ్డుకున్నటువంటి వాడు ఇవాళ ఆయన దగ్గరికి మన లాయర్స్ పోవడం అనేటువంటిది సరైనది కాదు. లాయర్స్ ఇప్పటికైనా మరి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చేర్యాల ప్రాంతానికి నష్టపోవడానికి, నష్టపెట్టడానికి కారణం ఎవరంటే రెవెన్యూ డివిజన్ 7 సంవత్సరాల పోరాటం చేయబట్టి. 7 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే నేను రాగానే చేస్తా అని టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, నేను రాగానే చేస్తా అని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఇప్పుడు వాళ్ళు దిగిర్రు, వీళ్ళు ఎక్కిర్రు. ఆడు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈయన తప్పించుక తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రెవెన్యూ డివిజన్ ఇవాళ పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే ఈ నియోజకవర్గ కేంద్రం చేర్యాల పాత తాలూకా కేంద్రం. ఇది ఇప్పుడు కాదు, గత 100 సంవత్సరాల నుంచి నైజాం కాలంలో కూడా చేర్యాల సెంటర్గా ఉన్నది, నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి నియోజకవర్గ కేంద్రాన్ని తీసేసింది. అయితే దాన్ని పునరుద్ధరించాలని పోరాటం జరుగుతున్నది. అందుకోసమే మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం. ఇవాళ
కోర్టును వెంటనే ప్రారంభించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అట్లనే పాత నియోజకవర్గ కేంద్రాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చేర్యాల ప్రాంత ప్రజల కోరిక, ఇది చేర్యాల ప్రాంత ప్రజల అభిప్రాయం. ఇది అందుకోసమే ఈ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో బుద్ధి తెచ్చుకోవాలి, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా మెదలాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 4 మండలాలు 53 గ్రామాల ప్రజల్ని కదిలిస్తాం, కోర్టు సాధిస్తాం, రెవెన్యూ డివిజన్ సాధిస్తాం, నియోజకవర్గ కేంద్రాన్ని సాధిస్తాం. సాధించేదాకా ఎత్తిన జెండా దించకుండా సిపిఎం పార్టీ కార్యకర్తలు పోరాడతారని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.